ఏదైతే చెట్లు మొత్తం గుబురు గుబురుగా ఉన్నాయో చూస్తున్నారు కదా, గుబురు గుబురుగా ఇవి మిరియాల చెట్లు. ఆ మిరియాల చెట్లకు ఈ సిల్వర్ చెట్లు నీడ. సూపర్ ఉంది కదా, ఎంత ఎత్తున్నాయో చూసారా. మళ్ళీ సన్సెట్ కాబట్టి ఎక్సలెంట్ కనిపిస్తుంది వ్యూ. సన్సెట్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పైకి చూస్తే మాత్రం హైలైట్ ఉంది కదా సన్సెట్ వ్యూ. పైకి వెళ్దాం, హైట్ చూసుకోరు ఇక. ఎంత ఎత్తో కదా, చెప్పడం మర్చిపోయా. అయితే ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవే వచ్చేసి కాఫీ మొక్కలట. ఇప్పుడు మన అరకేళ్ళ దారిలోనే కాఫీ టీ ప్లాంటేషన్కి వచ్చాము. వెనక దిక్కు తోట ఉన్నది. ఇక్కడ ఎదురుగా అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఎవరైనా నచ్చిన కాఫీ పౌడర్లు ఇట్లా ఎవరైనా కొనుక్కోవచ్చు. అంతేనా భయ? కాఫీ పౌడర్లు ఎంత ఇది? 200 150. 200 రూపీస్ అండి. అది 100 రూపీస్, అది 50 రూపీస్. చూసారుగా, క్వాంటిటీ బట్టి ప్రైస్ అంతేగా. ఇట్నే ఎదురుగా మొత్తం మీకు స్టాల్సే ఉంటాయి. చాలా వెహికల్స్ ఇక్కడ అవుతాయి, ఫ్రీయే, టికెట్ ఏం లేదు. ఇప్పుడు మన చెట్లు చూడబోతున్నాం, లోపలికి వెళ్దాం. ఇప్పుడు చెట్లు ఎట్లుంటాయో చూద్దాం. మనం చిన్నగానే ట్రెక్కింగ్ లాంటిది ఏం లేదు, జస్ట్ మనం నడుచుకుంటూ ఇట్లా మీదకి వెళ్తాయి. చెట్లు మాత్రం పెద్ద ఉన్నాయి. దీన్ని సిల్వర్ చెట్లు అంటారా. ఈ చెట్లు ఎందుకు ఉన్నాయి అని అంటే, ఆ ఎదురుగా కనిపించేటివి ఉన్నాయి చూడండి మిరియాల చెట్లు. ఆ మిరియాల చెట్లకు నీడ కోసం ఈ సిల్వర్ చెట్లు పెంచుతారట. ఓకేనా, ఇప్పుడు మనం మీదకి వెళ్ళి చూద్దాం ఆ యొక్క చెట్లను. మామూలుగా మీద దాకా వెళ్ళి చాలామంది ఫొటోస్ దిగి వాపస్ వస్తారు. ఓకే, అయితే ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం కదా, మీకు ఫ్రంట్ కెమెరా నుంచి అది చూపిస్తాను. ఇక్కడ ఏదైతే చెట్లు మొత్తం గుబురు గుబురుగా ఉన్నాయో చూస్తున్నారు కదా, గుబురు గుబురుగా ఇవి మిరియాల చెట్లు. ఆ మిరియాల చెట్లకు ఈ సిల్వర్ చెట్లు నీడ. సూపర్ ఉంది కదా, ఎంత ఎత్తున్నాయో చూసారా. మళ్ళీ సన్సెట్ కాబట్టి ఎక్సలెంట్ కనిపిస్తుంది వ్యూ. సన్సెట్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పైకి చూస్తే మాత్రం హైలైట్ ఉంది కదా సన్సెట్ వ్యూ. పైకి వెళ్దాం. బాగా దూరం మీదకి అయితే అలవలేదట, మామూలుగా అట్లా తిరిగి చూసి రావచ్చు. నేనేంటంటే మీకు చూపించడానికి కాస్త మీదికి వెళ్తా. అప్పుడు ఏమవుతా అంటే మీకు గుబురు గుబురు ఉన్న చెట్లు అయితే ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. ఓకేనా, మనం పైకి వెళ్దాను. పాము, ఈ చెట్టు వేర్లు చూడండి, నేను చూపిస్తా ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారా, హైట్ చూసుకోరు ఇక. వావ్, ఎంత ఎత్తో కదా, దేవదారు వృక్షాలు లెక్క. ఇవే మిరియాల చెట్లు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్నాయి కూడా, ఇవి మిరియాల చెట్లు. ఇట్లా అల్లుకొని ఉంటాయి మిరియాల చెట్లు అన్నీ, గుబురు గుబురుగా ఇట్లా అల్లుకొని ఉంటాయి. ఎక్సలెంట్ ఉంది కదా. ఇటు కూడా ఒక దారి ఉంది. ఏ దారి అయినా కూడా మీదికే తీసుకొస్తాయి. ఇటు ఇంత మీదికి కూడా అలో లేదు, ఎందుకంటే కొద్దిగా ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకు ఆల్మోస్ట్ చూస్తే ఐడెంటిఫై అవుతుంది కాబట్టి, తెలిసిపోతుంది కాబట్టి. చూసారుగా, అద్భుతంగా ఉంది కదా ఈ యొక్క కాఫీ తోట. కాఫీ తోట అన్నా ఏమన్నా తెలియదు, మిరియాలు ఇక్కడ వచ్చేది. సూపర్ ఉంది కదా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏదో గునా కేవ్స్ సినిమా చూసినట్లేదు. ఇక్కడ కూర్చోవచ్చు మంచిగా ఫొటోస్కి. ఇక ఈ ప్లేసు, ఈ బండ మంచి స్పాట్. ఆరామ్స్గా ఇట్లా కూర్చొని ఆరామ్స్గా ఫొటోస్ దిగచ్చు. వెనక దిక్కు చూడవచ్చు, చెట్టు ఎంత మంచిగా పడుతుంది, అద్భుతంగా అవుతుంది కదా.
ఒకసారి ఫారెస్ట్ మొత్తం చూపిస్తా, స్టిక్ ఎక్స్టెండ్ చేసి చూపిస్తా ఇక్కడ దాకా పోతా ఆడదాకా. చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, నీట్గా భలే ఉన్నాయి చెట్లు. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వేర్లు కూడా చూడండి. ఇంత అద్భుతంగా ఉన్నాయి కదా. చెప్పడం మర్చిపోయా, అయితే ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవే వచ్చేసి కాఫీ మొక్కలట. అయితే ఇంతకుముందు నేను మిరియాలు చూపించా, సిల్వర్ చెట్టు చూపించా, కానీ కాఫీ మొక్కలు చూపించాలి కదా. ఇవే వచ్చేసి కాఫీ మొక్కలు. ఈ చిన్న చిన్నవి మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి కాఫీ మొక్కలట. ఓకేనా? అందుకే కాఫీ తోటల మరి ఇవి లేవేంది అన్నీ ఉన్నాయి కదా అనుకున్నా, కింద అడిగితే చెప్పారు ఇవే మొక్కలని. ఓకే, ముందుకెళ్ళి అసలు కాఫీ మ్యూజియం అయితే చూద్దాం. అక్కడ ఇంట్రెస్టింగ్ ఒక విషయం చెప్తాను నేను. చాలామంది కాఫీ ఎవరు తెచ్చారు ఆ ఫోటోలు ఉన్నాయి, ఆయన ఎవరు చాలామంది అన్నారు కదా. ఆయన ఎవరో అక్కడికి వెళ్ళినాక నేను చెప్తా. ఓకే, వెళ్దాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇంకేమేమి ఉంటాయో ఇంకా చాలా ఉంటాయి. కాఫీ మ్యూజియం ఉంటుంది, కాఫీకి సంబంధించిన షాప్ ఉంటుంది చాలా పెద్దది. ఇంకా చాలా ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియం ఇంకా చాలా ఉన్నాయి చూసేటి. అద్భుతంగా అయితే ఉంటుంది. మళ్ళీ ఇది అరకు చలి ఫెస్టివల్ కదా, కాబట్టి ఇంకేమేమి ఉన్నాయి కూడా చూద్దాం. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు అయితే నాకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మన అద్భుతంగా కూడా ఉంటుంది. మీరు వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నాకైతే తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.